హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లెట్స్ కుక్ ఫర్ అస్. ఈరోజు మనము నేతి భక్షాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపప్పు 2 కప్పులు తీసుకోండి. శనగపప్పుని బాగా కడిగి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 4 గంటల తర్వాత ఈ పప్పుని మళ్ళీ బాగా కడిగి, అంటే ఒకసారి కడిగితే సరిపోతుంది, కడిగి ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడికించేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా తగినన్ని, అంటే జస్ట్ పప్పు మునిగే వరకు వేయండి వాటర్. ఎందుకంటే పప్పు మరీ మెత్తగా జారుగా అవ్వకూడదు ఈ రెసిపీకి. మళ్ళీ బెల్లం కలిపినప్పుడు కూడా మరీ ఎక్కువ వాటరీగా అయితే మనము పూర్ణం పెట్టుకోవడానికి బాగుండదన్నమాట. అంటే కన్సిస్టెన్సీ మరీ జారుగా రాకుండా ఉండాలంటే మనం కొద్దిగా వాటర్ పోసుకొని పప్పుని బాగా ఉడికించుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. తరువాత ఒక 2 కప్పుల మైదాని, నేను ఇక్కడ మైదా పిండి వాడినా, మీరు కావాలంటే గోధుమ పిండి కూడా వాడచ్చు. ఒక బౌల్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసి బాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఈ కలిపిన మైదా పిండిని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. తరువాత ఉడికించిన పప్పు ఇలా నీళ్లు వేరు చేస్తూ ఇలా డ్రైన్ చేసుకోండి. ఇలా డ్రైన్ చేసుకున్న వాటర్ని మీరు సూప్స్లో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ వేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. తరువాత సేమ్ కప్ తోటి 2 కప్పుల బెల్లాన్ని తీసుకోండి. ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఆ బెల్లంను గిన్నెలో వేసి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఏ పాకం రానక్కర్లేదు, జస్ట్ కరిగితే చాలు. పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేయండి. ఈ బెల్లాన్ని పప్పులో వడబోయండి. దానివల్ల ఇసుకరాళ్ళు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అవుతాయి. పప్పుని బెల్లంని కలిపి కొద్దిసేపు ఉడకనివ్వండి. బెల్లము పప్పు ఇలా కలుపుతూ కనీసం ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ కలుపుకోవాలి. ఈ పప్పుని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారాక మెత్తగా రుబ్బుకోండి మిక్సీలో వేసి. ఇలా నూరుకున్న పప్పుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు భక్షాలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక పాలిథిన్ పేపర్ కానీ, ఒక వ్యాక్స్ పేపర్ కానీ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసి, చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని ఈ మైదా పిండి బాల్ని ఒకదాన్ని తీసుకొని ఇలా పైన చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళతో స్ప్రెడ్ చేసుకోవాలి. పప్పు బెల్లం మిశ్రమాన్ని, ఆ లడ్డూను కూడా తీసి మధ్యలో పెట్టి ఇలా పైన చూపిస్తున్న విధంగా కవర్ చేస్తూ ఉండాలి. దీన్ని చపాతీ కర్ర కన్నా చేతులతోనే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవస్తుంది, మైదా పిండి కాబట్టి. ఈ భక్షాలను మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా చేతులతోనే స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు కావలసిన సైజులో చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న భక్షాలను వేడి పెనం పైన వేసి మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టి దోరగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తినేటప్పుడు కూడా కరిగించిన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.